హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో 18 సంవత్సరాల కంటే ముందే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అడుగుపెట్టిన అమ్మాయిలు ఎవరో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి 17 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అలాగే హీరోయిన్ చార్మి, ఈమె ఫస్ట్ సినిమా 2002వ సంవత్సరంలో వచ్చిన నీ తోడు కావాలి. ఈ సినిమా తీసే సమయానికి చార్మి వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అంటే అప్పటికి చార్మి 10th క్లాస్ చదువుతుందన్నమాట. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా 15 సంవత్సరాలకే బాలీవుడ్ లో ఒక సినిమా తీసింది. అలాగే హన్సిక, ఈమె తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి దేశముదురు సినిమాలో మొదటిగా నటించింది. అప్పటికి హన్సిక వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అలాగే వరుణ్ సందేశ్ తో కలిసి కొత్త బంగారలోకం సినిమాలో నటించిన శ్వేతా బాసు ప్రసాద్ కూడా ఆ సినిమాలో నటించేసరికి 16 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. అలాగే అఖిల్ తో కలిసి మొదటి సినిమాలో నటించిన షాయాజీ సైగల్కి ఆ సినిమా తీసేసరికి ఆమె వయసు 16 సంవత్సరాలు. అలాగే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో హీరోయిన్ గా నటించిన అవికా గౌర్ చిన్నప్పటి నుంచి చాలా సీరియల్లో నటించింది. కానీ అవికా గౌర్ హీరోయిన్ గా తెలుగులో పరిచయమైంది రాజ్ తరుణ్ తో తీసిన ఉయ్యాల జంపాల సినిమాతో. ఈ సినిమా తీసేసరికి అవికా గౌర్ వయసు 16 సంవత్సరాలు. అలాగే నందిత రాజ్ తేజ దర్శకత్వంలో 2012వ సంవత్సరంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో పరిచయమైంది. అప్పటికి ఈయన వయసు 17 సంవత్సరాలు. అలాగే ఉల్కా గుప్తా, ఈమె పూరి జగన్నాథ్ గారి అబ్బాయి నటించిన ఆంధ్రపోరి సినిమాలో నటించింది. ఆ సినిమాలో చేసేసరికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే. అలాగే శ్రేయ శర్మ, ఈమె 2015 సంవత్సరంలో గాయకుడు అనే మూవీతో తెలుగులో పరిచయమైంది. ఈ సినిమా చేసేసరికి ఆమె వయసు 17 సంవత్సరాలు. ఇలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో తమ కెరీర్ను ప్రారంభించి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీలో పరిచయమై సినిమాలు తీసిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.